ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో లోకమంతా కూడా రామమయం. ఈ రోజున జరిగేటువంటి ఉత్సవం అయోధ్య రామమందిర పునర్నిర్మాణ స్థితి నుంచి, అంటే మనకి అయోధ్య బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 1,81,00,000 సంవత్సరాల 47,000, అంటే 1,81,47,000 సంవత్సరాలకి జన్మించినటువంటి రాముడి ఇతివృత్తాన్ని మనందరము కూడా ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. అదే రామశబ్దం. రామ అంటే సమస్తమైనటువంటి పాపాన్ని నాశనం చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు. మానవుడే ఎటువంటి సమస్యనైనా తను ధీటుగా ఎదుర్కొని విజయాన్ని సాధించగలడు అన్నటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి రామచంద్రమూర్తి, ఆ పురుషోత్తముడిని మనము ఆరాధించేటువంటి మహిమాన్వితమైనటువంటి శుభగడియలు ఈ శ్రీరామనవమి. చాలామందికి ఒక అనుమానం ఉంది, స్వామి అసలు రామనవమి రోజున రామచంద్రుడి యొక్క జన్మదినోత్సవమా లేదా కళ్యాణోత్సవం అని చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్ ద్వారా కూడా మీకు ఒక ముఖ్య విశేషం, ఈ స్వామి వారి యొక్క శ్రీరామనవమి అనేది కేవలం రాముల వారి జన్మదినోత్సవం మాత్రమే. సీతాదేవి యొక్క తన యొక్క వివాహ మహోత్సవాన్ని రాముల వారి జన్మదినోత్సవంతో కలిపి జరుపుకోవాలన్నటువంటి ఉత్సుకతతో ఆ అమ్మవారు అనుజ్ఞ ప్రకారంగా అనాది నుంచిది రామ కళ్యాణంగా సీతారామ కళ్యాణం మహోత్సవంగా మారింది. అంటే ఎక్కడ కూడా భార్యాభర్తలు విడదీయాలన్నటువంటి అనుబంధాన్ని పెంచుకునేవారు. మరి స్వామి మరి అమ్మవారిని ఆయన అడవులు పంపించేశాడు, రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు, మరి ఆ సమయంలో ఇద్దరు విడిగానే ఉన్నారు కదా అని అంటే మానసికమైనటువంటి బంధం, ఒకరిలో ఒకరు ఎప్పుడు కూడా విడనాడేటువంటి బంధాన్ని కలిగి ఉన్నవారే సీతారాముల తత్వం. అందుకే మనం ఏ కళ్యాణమైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా సీతారాముల్లా ఉండండి అని చెప్తుంటారు. సరే, పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీ తత్వం, ఇంకా అది అద్భుతమైనటువంటిది. అంటే ఒకరి శరీరంలో ఒకరు అర్ధభాగంలో ఉంటారు ఆది దంపతులు వారు. ఆ తదుపరి ఈ యొక్క మానవావతారంలో రాముడు మన కలియుగంలో దంపతులందరూ కూడా సీతారాముల్లాగా కలిసిమెలిసి ఉండామని, అంటే భర్త అడుగుజాడల్లో భార్య నడవాలని, భార్యని ఎక్కడ కూడా ఉపేక్షించకూడదు, నష్టం చేయకూడదు, తనని ఎప్పుడు కూడా గాయపెట్టకూడదు, మనసుని గాయపరచకూడదు అనేటువంటి తత్వాన్ని సీతారాముల వారు చూపిన మనస్తత్వం అది. అంటే ఆ రాముడు సీతమ్మ వారి కంట కన్నీరు కార్చకుండా చూసుకున్నాడు. ఆ రావణ సంహారం కోసం అయోనిజ అయినటువంటి సీతామహా తల్లి తనకు తానుగా, అంటే ఎవరి గర్భంలో పుట్టకుండా పుడమిలో బయటికి వచ్చి రావణ సంహారం కోసం తను జన్మించింది. కానీ మానవ రూపుడున్నటువంటి రాముణ్ణి నిరంతరం అనుసరిస్తూనే ఉన్నది. అంటే ధర్మ పరిపాలన కొరకు రాముణ్ణి అనుసరిస్తూ ఏ ఒక్క క్షణం కూడా భర్తని కానీ అత్తమామల్ని కానీ తులనకుండా, మరుదులని కూడా చాలా ప్రేమగా కన్న పిల్లల వల్ల చూస్తూ తన యొక్క ఉన్నత స్థితిని మనందరం కూడా ఎలా ఉండాలి, ఒక తల్లిగా, భార్యగా, అలాగే వదినగా, కోడలిగా ఎలా ఉండాలో చూపినటువంటి తత్వము ఆ సీతమ్మ వారిది. అలాగే ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ప్రజలకి నాయకుడిగా ఎలా ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి ఆ పురుషోత్తముడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ఆ యొక్క రామాయణాన్ని వింటే ఎలా పరిపాలన చేయవచ్చు. నిజంగా చాలామంది తెలియదు, అయోధ్యాపురి అంటే రాముడు పరిపాలన అయోధ్యాపురిలో అసలు మీరు అనుకున్నటువంటి ఈ ఎకనామికల్ స్థితి, అంటే ఆర్థికమైనటువంటి పరిపుష్టత బ్రహ్మాండంగా ఉండేది. అటువంటి మంచి వాణిజ్య వర్తక అనేక రకాలైనటువంటి విషయాలు తెలిసినటువంటి ప్రభు రామచంద్ర ప్రభు. అంటే యుద్ధనీతిలో కానీ, రాజ్య పరిపాలనలో కానీ, ఆర్థిక పరిపాలనలో కానివ్వండి, అలాగే మంత్రివర్యులని చూసే విధానం కానీ, కుటుంబ వ్యక్తులతో ఉండేటువంటి సమయం కానీ, ప్రతి చోట ప్రతి నోట రామచంద్ర ప్రభు ఉండేవాడు. ఇప్పుడు ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత రాముని తలుచుకుంటున్నామంటేనే విశేషమైన అర్థమైపోయి ఉంటుంది మీకు. కాబట్టి మీరందరూ కూడా 17/4/2024 బుధవారం రోజున మనకి కళ్యాణ మహోత్సవం, అంటే రామచంద్ర ప్రభు యొక్క జన్మదినోత్సవంతో పాటుగా కర్కాటక లగ్నంలో, కర్కాటక రాశిలో, పునర్వసు నక్షత్రంలో స్వామివారు జన్మించినటువంటి యొక్క శుభదినం రోజున సీతారాముల కళ్యాణం జరుపుకోవడం, అటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని మనందరం తిలకించడం,
విశేషము, ఆనందం. ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు ఆ సీతమ్మ వారి యొక్క మనసు, ఆ యొక్క తాళి కడుతున్నప్పుడు ఆ అమ్మవారి యొక్క మనసు, అలాగే జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు ఇద్దరి దంపతుల యొక్క చిరుమందహాసము, సిగ్గులొలకడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనము ఎటువంటి ప్రపంచంలో ఉన్నాము, నిజంగా మనము ఆ రకమైనటువంటి రాముడు కాలంలో ఉన్నామనేటువంటి భావన ఏర్పడుతుంది. అందుకే వీధి వీధిన ఇప్పుడు రాముడి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుంటూ అంటారు. కాబట్టి మనము ఈ ఒక్క రోజున కనీసం ప్రతినిత్యము రామనామ శబ్దం చదవాలి, అంటే రామనామ పారాయణం చేయాలి. అలా చేయడం వల్ల విశేషం. అందుకే అంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అంటే రామ అన్న 2 అక్షరాలు పలికితే విష్ణు సహస్రనామం పూర్తిగా చదివిన పుణ్యఫలం కలుగుతుంది. అటువంటి మహత్తరమైనటువంటిది ఆ 2 అక్షరాలు. అందుకే నిరంతరం రామ 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 అనుకుంటుండడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. వీరందరూ కూడా ఈ సీతారాముల వారి కళ్యాణోత్సవంలో బ్రహ్మాండంగా పాలు పంచుకొని స్వామివారికి సేవ చేసి, అమ్మవారికి సేవలు చేస్తూ, తలంబ్రాలు కలుపుతూ, దండలు కడుతూ, మకర తోరణాలు కడుతూ, ఇవన్నీ కూడా అమ్మవారికి, అయ్యవారికి ఏర్పాటు చేస్తూ వీరందరూ కూడా రామ కళ్యాణంలో ప్రత్యక్షంగా పాలు పంచుకోవాలని, అలాగే తప్పకుండా సీతారాముల కళ్యాణ తలంబ్రాలని వీరందరూ కూడా ఇంటికి తెచ్చుకొని అల్మారాలో కాసిన్ని, అలాగే మన యొక్క వివాహం కాని వారు తల మీద వేసుకున్న, సంతానము లేని వారు ఆ తలంబ్రాల మీద వేసుకున్న భగవంతుని కృపా కటాక్షాలతో ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము, అన్యోన్య దాంపత్య జీవనం పొందుకొని మనం అనుకున్నటువంటి వ్యాపారం కానీ, విద్య కానీ సుసంపన్నమై మనకి ఉన్నంత వరకు కూడా ఆనందయోగం కలిగిస్తూ అంతిమంలో మోక్షాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఇటువంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకొని తనివి తీరా ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ 10 మందికి మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాన్ని విన్నవించండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.